నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. మహబూబాబాద్ జిల్లాలో వికలాంగుల పరికరాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్హులైన వారిని పక్కన పెట్టేసి అనర్హులకు పరికరాలను కట్టబెట్టారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాను నిర్వహించారు. వాళ్లు ప్రభుత్వం వికలాంగులకు అమలు చేయాల్సిన 5% రిజర్వేషన్ తుంగలో తొక్కేసిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు దక్కాల్సిన ఫలాలన్నీ కూడా అందటం లేదని వారు మండిపడుతున్నారు. తక్షణమే ఈ అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. పరిరక్షించడంతో పాటు పెన్షన్ కూడా వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసి ఈరోజు జిల్లా కలెక్టరేట్ వికలాంగులంతా సమైక్యంగా కలిసి ధర్నా చేపట్టారు. ముఖ్యంగా పెన్షన్ కల్పించడంతో పాటు వికలాంగుల హక్కులన్నిటి కూడా మాకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD ఆధ్వర్యంలో మొత్తం వికలాంగులంతా కూడా ఈరోజు తమ యొక్క నిరసనను వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఉంటుందో దాన్ని వెంటనే అమలు చేయడంతో పాటుగా ఏదైతే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 23,750 మంది వికలాంగులు ఉన్నారు, వీరన్నింటి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మాకు సహాయం చేయాలి. దీంతో పాటుగా వికలాంగ సంబంధించిన పరికరాలు, మోటార్ సైకిళ్ళు, వెహికల్స్తో పాటు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేసి ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏమిటి, వీరి యొక్క ప్రధానమైన సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇవాళ వికలాంగులంతా కూడా ధర్నా చేపడుతున్నారు అన్న, ఎందుకు మీ ప్రధానమైన సమస్యలు ఏంది, డిమాండ్స్ ఏమిటి? మహబూబాబాద్ జిల్లాలో 23,756 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్ళల్లో అనేక మందికి పెన్షన్స్ రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. 29 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇప్పటిదాకా పెన్షన్ పెంచే ప్రయత్నం చేయట్లేదు. అట్లాగే ఈ జిల్లాలో వికలాంగుల సహాయ పరికరాల పంపిణీలో అవకతవకలు జరిగినాయి. అర్హులకు పరికరాలు ఇవ్వలేదు, అనర్హులకి వాళ్ళ పరికరాలు ఇచ్చి దాని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వికలాంగులందరికీ 150 రోజుల పని ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంది. కానీ ఈ మహబూబాబాద్ జిల్లాలో సకలాంగులతో సమానంగా ఇవాళ ఉపాధి పథకంలో పని కల్పిస్తున్నారు. సకలాంగులతో సమానంగా కాదు, వికలాంగులకు ప్రత్యేక పనిని కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి చట్టంలో ఉన్న దాన్ని ఇవాళ ఈ జిల్లాలో అమలు చేయాలి, దాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ జిల్లాలో ప్రభుత్వం అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించింది. ఎంపీడీఓ పరిధిలో కానీ, అట్లాగే మండల పరిషత్ల పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లలో ఇవాళ 5% రిజర్వేషన్స్ ఇచ్చి ఇవాళ వికలాంగులకు కేటాయించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. స్వయం ఉపాధి కోసం ఈ జిల్లాలో వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క వికలాంగునికి వల్ల రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అట్లాగే SC, ST, BC మైనార్టీ కార్పొరేషన్లలో గిట వికలాంగులకు 5% ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ దాన్ని గిట ఈ జిల్లాలో పూర్తిగా అమలు చేయట్లేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేసినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలలో ఇవాళ 5% వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఈ జిల్లా అధికారులు అమలు చేయట్లేదు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇవాళ జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సకలాంగులకు ఇచ్చే లబ్ధితో పాటు అదనంగా 25% అదనంగా ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి చెప్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అక్క మీరు చెప్పండి అక్క, ఏ సమస్య మీద వచ్చి అక్క మీకు పెన్షన్ వస్తుందా? 2-3 సార్లు బండి అప్లై చేసినాం సార్, కానీ ఒక్కసారి కూడా రాలేదు సార్. అప్లై చేసినా అట్నే ఉండిపోయింది సార్. బండి ఎందుకు ఇవ్వలే అంటే, నువ్వు చదువుకోలేమ్మా, నీకు బండి రాదమ్మా అని అంటున్నారు సార్. ఇది కాగితాలు 2 times చేసినా సార్, ఇవి అట్నే ఉన్నాయి కాగితాలు. అంటే మరి దరఖాస్తు చేస్తే ఏమంటారు అక్క, అధికారులు ఏమంటారు? చేసినాం సార్, దరఖాస్తు చేస్తే వస్తుందమ్మా అంటున్నారు సార్, కానీ రావట్లేదు సార్. మా అమ్మ కూడా పింఛన్ రాపిస్తున్నారు సార్, కానీ కార్డు వచ్చింది, పింఛన్ రాలేదు సార్. మా నాన్న లేడు సార్, మా నాన్న చనిపోయింది. అమ్మను నేను ఇద్దరే ఉన్నాం. అయితే అమ్మకు అప్లికేషన్ పెట్టిన అమ్మ కూడా పింఛన్ రావట్లేదు సార్. నాకు కూడా 3-4 సార్లు అప్లై చేసిన సార్ బండి, కానీ బండి రావట్లేదు. అందుకోసమే ప్రాబ్లం అని వచ్చిందా సార్. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో వికలాంగులకు అందించాల్సిన ఏదైతే పరికరాలు ఉంటాయి, పరికరాల్లో అధికారులు బాగా అవినీతి చేశారు. సకలాంగులకే వికలాంగుల సమయ పరికరాలు ఇచ్చారు, అర్హులైన వికలాంగులకు సంబంధించిన పరికరాలు ఇవ్వలేదని కూడా ఎవరైతే వికలాంగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే తక్షణమే విచారణ చేపట్టి అర్హులైన ప్రతి ఒక్క వికలాంగులకు పరికరాలు అందించడంతో పాటు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితికి సంబంధించిన చట్టం ఏదైతే అమలు చేస్తుందో ప్రభుత్వం దాన్ని వెంటనే అమలు చేసి 5% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా వికలాంగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.